ప్రభునామం బట్టి అందరికీ వందనాలు. బిఎన్ బాలకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ రిజిస్టర్డ్ విత్ కర్ణాటక గవర్నమెంట్ వారు ఈ నెల 24వ తేదీన వైజ్ఞానిక రంగంలో ఆయన చేసిన విజయాలను పురస్కరించుకొని మరియు అమానా చర్చ్ యువతను సన్మార్గంలో నడిపించినందుకు గాను మన పాస్టర్ కేపీ రాజశేఖర్ గారికి రత్నశ్రీ అవార్డుని సత్కరించడం జరిగింది. This is really a proud moment for Amana Church. Kabatti, now I request Brother Suresh Kondapalli to come over the stage and share his greetings. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. చేరి వచ్చిన మీ అందరికీ దేవుని నామాన్ని బట్టి వందనాలు. దేవుని కృపను బట్టి మన కాపరి గవర్నీయులు రాజశేఖర్ గారికి రత్నశ్రీ అవార్డు ఈ మంత్ 24th ఈవినింగ్ కాన్ఫర్ చేశారు. మన సంఘ కాపరికి ఇంత మంచి గౌరవం అక్కడ జరిగింది. మీ అందరికీ తెలుసు, గడిచిన చాలా సంవత్సరాలు ఆల్మోస్ట్ 20 years ప్లస్ మన కాపరి పాస్టర్ గారు రాజశేఖర్ గారు ఆయన కుటుంబం చేయించిన సేవ అంతా మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా మాట్లాడితే మంచి మానవతావాది, దేవుని సేవను దేవుని సంఘాన్ని చక్కగా అత్యధికంగా ప్రేమించే వ్యక్తి అనమాట. నేను చెప్పే ప్రతి లైన్ కూడా ఐ థాట్ అండ్ ఐ వాజ్ సేయింగ్, అంటే ర్యాండమ్ గా ఒక స్టేట్మెంట్ తీసుకొని చేయటం కాదు. ఎవరన్నా వచ్చి అన్న ఎగ్జాంపుల్ అంటే ఐ కెన్ గివ్ కౌంట్లెస్ ఎగ్జాంపుల్స్ అనమాట. మంచి మానవతావాది, దేవుని సేవను దేవుని సంఘాన్ని అమితంగా ప్రేమించే వ్యక్తి. దట్ ఈస్ హిస్ ఫస్ట్ ప్రయారిటీ. అలాగే సంఘానికి సభ్యులకు ఆయన ఇచ్చిన గైడెన్స్ కూడా ఎంతో అద్భుతం. ఇప్పుడు అవార్డు చూస్తే మీరు ఆ న్యూస్ పేపర్ లో కానీ ఆ రోజు వాళ్ళు మాట్లాడిందంతా కూడా చూస్తే ఎంతో మంది యువతను సన్మార్గంలో అనమాట. ఎందుకంటే బెంగళూరు ఇస్ ఏ ప్లేస్ వేర్ యూ గెట్ ఎవ్రీథింగ్ ఎట్ ఎనీ ప్లేస్ అనమాట. సన్మార్గంలో యువతను ఈ చర్చ్ ద్వారా నడిపించడానికి హీ పొసెస్డ్ స్ట్రాంగ్ ఇంపాక్ట్. అలాగే ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా 2 eyes అనమాట. ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా సంఘాన్ని విశ్వాసుల్ని ఎట్లా నడిపించారని అడగొచ్చు. 2 eyes ప్రార్థన, స్ట్రాంగ్ వాక్యం అనమాట. అదే అనమాట ఆయన 2 కళ్ళు. అలాగే కాకుండా ఇప్పుడు చాలా మంది చూస్తే ఏమైందంటే ఒకళ్ళు నడిపించడం 2 నడిపించడం వేరు. హీఈస్ ఎ రోల్ మోడల్. ఎలాగా ఆయన నడవటమే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రోల్ మోడల్. సుజాత గారు కానీ వాళ్ళ పిల్లలు కానీ రోల్ మోడల్. అంటే యూ టేక్ ఎనీ ఎగ్జాంపుల్ ఆర్ యూ టేక్ ఎనీ ఫీల్డ్, మంచి రోల్ మోడల్. అలాగే పాస్టర్ గారికి మంచి దాతృత్వమైన హృదయం అనమాట. జనరస్ హార్ట్. మన సంఘము ఇంత పెద్ద చర్చిని బెంగళూరులో నడుపుతా ఉన్నారు, అయినా కానీ హీఈస్ ఏ జనరస్ పర్సన్ టు సపోర్ట్ నెంబర్ ఆఫ్ మిషనరీస్, నెంబర్ ఆఫ్ చర్చెస్ అవుట్ సైడ్. అది చాలా తక్కువ మందికి ఉంటుంది అనమాట. చాలా తక్కువ. యూ కెన్ రియలీ కౌంట్ ఆన్ ఫింగర్స్ ఎంత మందికి ఉంటుంది అంటే. మంచి జనరస్ హార్ట్ అనమాట. అలాగే ఆయన భక్తి జీవితం కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల భక్తి జీవితం కానీ ఇట్స్ ఏ రెఫరెన్స్. రీసెంట్ గా ఒకళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఏమంటే ఈ చిన్న ప్రాబ్లం వచ్చింది, నేను పాస్టర్ గారికి ఫోన్ చేశాను, వాళ్ళు మంచి ఐడియా ఇచ్చారు. ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, వాళ్ళకి ఇల్లు కన్స్ట్రక్షన్ చేశారు, పాస్టర్ గారికి ఫోన్ చేశాను, పాస్టర్ గారు ఈ ఐడియాస్ ఇచ్చారన్నారు. సో ఆయన పాస్టర్, బట్ ఏంటంటే ఆయన అడ్వైజెస్ లేకపోతే ఇంట్లో వాళ్ళ అడ్వైజెస్ చాలా మందికి అనమాట. అలాగా ఎన్నో విషయాల్లో హెల్త్ పరంగా ఎన్నో విషయాల్లో ఎంతో మందికి హెల్ప్ చేశారు. ఇదంతా అవుట్ ఆఫ్ జనరస్ థింకింగ్ అనమాట. ఇటువంటి మంచి కాపర్ని దేవుడు మనకు అనుగ్రహించడం వీఆర్ ఆల్ రియల్లీ బ్లెస్డ్. నేనైతే బ్లెస్డ్, మనందరం కూడా బ్లెస్డ్. ఎందుకంటే చాలా మంది అనమాట, యూ కెన్ సీ వాట్ దే ఆర్ సేయింగ్. సో ఇట్టి ఆధిక్యతను దేవుడు మన పాస్టర్ రాజశేఖర్ గారికి, రత్నశ్రీ రాజశేఖర్ గారికి మరి వారి కుటుంబ సభ్యులకు అనుగ్రహించినందుకు దేవాదేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఫైనల్లీ బిఫోర్ ఐ క్లోజ్ ఐ వాంట్ టు హింట్ అపాన్ వన్ వర్డ్. ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ థెస్సలోనికాలో అనమాట, టు హానర్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ బికాస్ దే రిస్క్ దేర్ లైఫ్స్ బికాస్ దే ఆర్ కమిటెడ్ పీపుల్ అనమాట. దేవుడు ఈ ఆధిక్యతను మన పాస్టర్ రాజశేఖర్ గారికి ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా ఆయన గురించి, ఆయన కుటుంబం గురించి, ఆయన సేవ గురించి బహుగా ప్రార్థించాలని, ఎందుకంటే రానున్న సమయంలో అనేకులను టచ్ చేయాలనేది మా ప్రార్థన. ఈ సమయం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. Thank you, Suresh Anna, for your kind words. Now we have planned a special AV on KP Rajshekhar Garu, very short and sweet. మరి ఆ రోజు 24వ తేదీన అందరి సమక్షంలో మరి కేపీ రాజశేఖర్ గారికి రత్నశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. వైజ్ఞానిక రంగంలో ఆయన చేసిన విజయాలను పురస్కరించుకొని మరియు అమానా చర్చ్ యువతను సన్మార్గంలో నడిపించినందుకు గాను ద కర్ణాటక గవర్నమెంట్ అఫిలియేటెడ్ టు మరి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. రియలీ గ్రేట్ ఆనర్ టు అవర్ పాస్టర్. నిజంగా దేవుని కృపను బట్టి మరి మన పాస్టర్ రాజశేఖర్ గారు మరి ఇస్రోకి ఎంతోగానో సేవ చేశారు ఎన్నో సంవత్సరములు. మరి నిజంగా we have done Thanksgiving service for that also last year. మరి ఆ రోజు ఫంక్షన్కి వచ్చిన అమ్మాన యవనస్తులందరూ కూడా ఎంతగానో సంతోషించి హర్షించారు. మరి పాస్టర్ గారు చేసిన ఇస్రో సేవలను బట్టి
మరి ఈ అవార్డు ఆయనకి ఇవ్వడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా మరి అమానా చర్చ్, అమానా సంఘాన్ని ఎంతగానో లీడ్ చేస్తూ యవనస్తులు నడిపిస్తున్నందుకు గాను మరి ఇది ఇవ్వడం జరిగింది. మరి ఆయన కంపాషనేట్ హార్ట్ బట్టి అనేక స్థలాల్లో చర్చిలు కట్టడం జరిగింది. యాజ్ ఎ ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ అమానా చర్చ్, లెట్స్ క్లాప్ ఫర్ రాజశేఖర్ గారు ఫర్ కన్స్ట్రక్టింగ్ సో మెనీ చర్చెస్ ఆల్ ఓవర్ ద ఇండియా అండ్ ఇనాగరేటింగ్ దెమ్ అండ్ స్ప్రెడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ త్రూ అవుట్ ఇండియా. మరి కరోనా టైంలో మరి అనేక సేవా కార్యక్రమాలు జరపడం జరిగింది. మరి సిలిండర్స్ కూడా పర్చేస్ చేసి లేని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అందుబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. We congratulate our beloved pastor garu to becoming a Ratnasri KP Rajshekhar garu for being a role model with all his commitment, hard work, selflessness, everything that he has. Congratulations pastor garu. Thank you so much. నిజంగా మరి దేవుడు ఇంత గొప్ప మెంటర్ని మరి బ్లెస్డ్ షెపర్డ్ని మనకి ఇచ్చినందుకు గాను మనందరం చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. So when all we visited that Ravindra Kalakshetra that day, మరి మేము చూసింది ఏంటంటే మెయిన్ వాళ్ళు చెప్పినది మరి అమానా చర్చ్ ద్వారా అనేక యవనస్తుల్ని మరి పాస్టర్ గారు నడిపించారని. సో అందుకనే ఈ రోజు సండే ఎవరైతే ఆ యవనస్తులందరూ కూడా ఒకప్పుడు మరి ఎంతగానో నడిపింపబడి దేవునిలో, సంఘంలో, సమాజంలో అభివృద్ధి చెందారో ఆ యవనస్తులందరూ కూడా ఒక చిన్న ఫెలిస్టేషన్ ప్లాన్ చేశారు. ఐ నో అంకుల్ యూ డోంట్ లైక్ దిస్, బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసింది. అట్లీస్ట్ మనం మన సంఘం ద్వారా ఒక చిన్న ఫెలిస్టేషన్ వీఆర్ ప్లానింగ్. మరి అదే విధంగా 1 సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనంలో చెప్పినట్లుగా నన్ను గణపరచువారిని నేను గణపరిచేదను. సో ఇట్స్ అవర్ ప్రివిలేజ్ టు ఆనర్ అవర్ బిలోవ్డ్ పాస్టర్. ఐ రిక్వెస్ట్ అవర్ పాస్టర్ గారు to come on the stage and occupy the seat. And అదే విధంగా మరి రత్నశ్రీ అవార్డు రావడానికి పాస్టర్ గారి ప్రయాసం ఎంత ఉందో మరి అంతే ప్రయాసం తన భాగస్వామి అయిన మరి సుజాత రాజశేఖర్ గారిది ఉందా లేదా? సో డెఫినెట్ గా మరి వితౌట్ సుజాత రాజశేఖర్ గారి సపోర్ట్ డెఫినెట్లీ మరి ఇక్కడి వరకు రీచ్ అవడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. వి రిక్వెస్ట్ ద బ్లెస్డ్ కపుల్ టు బి ఆన్ స్టేజ్ వన్స్ ఇన్ దిస్ మార్నింగ్. ప్లీజ్ సుజాత రాజశేఖర్ గారు కూడా దయచేసి రావాల్సింది కోరుతున్నాం. అంకుల్ ప్లీజ్ కూర్చోండి అంకుల్, జస్ట్ ఒక 2 minutes బికాస్ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ న్యూ. వాట్ ఎవర్ దే హ్యావ్ గివెన్, చాలా మంది ఇక్కడి నుంచి అక్కడికి రాలేకపోయారు. వాళ్ళందరి తరపున వి జస్ట్ వాంట్ డూ దిస్ ఫర్ యూ. అంకుల్ మీరు ఇటు కూర్చోండి. I request brother Vijay Shekhar and sister Teja to please come on the stage and hand over the bouquets to the blessed couple. Thank you so much. అదే విధంగా ఐజక్ అన్న మరి బాలరాజ్ అన్న వచ్చి షాల్ ని ప్రెజెంట్ చేయవలసిందిగా కోరుతున్నాం. వీళ్ళందరూ యంగ్స్టర్స్ లో ఒక్కళ్ళే మిగిలిపోయారు యంగ్స్టర్ గా, అది నేను. సో యంగ్స్టర్స్ అందరూ కూడా మరి మిడిల్ ఏజ్ అయ్యారు. బట్ వీళ్ళందరూ కూడా నేను కూడా అందరం కూడా వీ హ్యావ్ రియల్లీ బ్లెస్డ్ టు హ్యావ్ కేపీ రాజశేఖర్ గారు. మరి బెంగళూరు పట్టణంలో మేము ఇంత బ్లెస్డ్ గా ఉన్నాము అంటే దట్ ఈస్ just definitely God's grace, all glory to God. But God has used మరి రాజశేఖర్. నాకైతే ఒకటే గుర్తొస్తుంది, నేను ఇజ్రాయెల్ ట్రిప్ చూసినప్పుడు కూడా మేమందరం చాలా మంది అనుకున్నాం మోసెస్ మరి ఇజ్రాయెల్ని నడిపించినట్లుగా మరి మన సంఘస్థులందరినీ కూడా మరి మోషే అయ్యి మరి రాజశేఖర్ గారు మనందరినీ నడిపించారని నేను నమ్ముచున్నాను మనస్ఫూర్తిగా. నిజంగా మేమందరం కూడా ఈ బెంగళూరు పట్టణంలో ఇంత సంతోషంగా బ్రతుకుతున్నాము అంటే డెఫినెట్ గా ఇట్ ఈస్ రియలీ గైడెన్స్ అండ్ మెంటర్షిప్ ఆఫ్ కేపీ రాజశేఖర్ గారు అండ్ సుజాత సిస్టర్ రాజశేఖర్ గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి అదే విధంగా మన మధ్యలో ఉన్న గార్లాండ్ మరి కిరణ్ అన్న వచ్చి అంకుల్ కి ధరింప చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ అన్న ఫర్ యువర్ లవ్. అండ్ అదే విధంగా మన మధ్యలో కుమార్ ఉన్నాడు, బ్రదర్ కుమార్ మరి యశ్వంత్పూర్ గ్రామానికి పాస్టర్ గా చేస్తున్నాడు. ఐ వాంట్ టెల్ వన్ దిస్ బిఫోర్ హీ కీప్స్ దిస్ పేటా ఆన్ హియర్. యాక్చువల్లీ మరి కుమార్ కి పాస్టర్ అవ్వాలనే ఆశ కలిగినప్పుడు కుమార్తో మాట్లాడి కుమార్ని పాస్టర్ ట్రైనింగ్ కి పంపించి
కుమార్ని పాస్టర్గా అభిషేకించి మరి మాలూరులో ఒక పాస్టర్గా మరి నిలబడి అనేక మందిని నడిపిస్తున్న కుమార్, మరి నిజంగా ఇట్స్ అండర్ ద గైడెన్స్ అండ్ మెంటర్షిప్ ఆఫ్ పాస్టర్ రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు ఫర్ యువర్ గైడెన్స్. అండ్ మన చర్చ్ లో బైబుల్ అనగానే ఎవరు గుర్తొస్తారు? మరి విజయ్, నువ్వు మరి ఇదివరకు విజయ్ అన్న అంకుల్ అనేక విలేజ్ మినిస్ట్రీస్ కి వెళ్ళి మరి ఎంతగానో విజయ్ కూడా బలపడటానికి, మరి ఎంతగానో గైడెన్స్ ఇవ్వడానికి బైబుల్ స్టడీ విషయంలో కానీ ఎవ్రీథింగ్ లో మరి అంకుల్ ఎంతగానో దోహదపడ్డారు. సో అంకుల్ థ్యాంక్ యూ సో మచ్. మరి విజయ్ వాంట్స్ టు ప్రెజెంట్ దట్ అవార్డ్ దట్ అంకుల్ హ్యాస్ టేకెన్ ఆన్ స్టేజ్. సో మరి నిజంగా అంకుల్ ఇస్రోకి చేసిన కమిట్మెంట్స్ కానీ, మరి ఇక్కడ చేసిన కమిట్మెంట్స్ కానీ, అమానా చర్చ్ ద్వారా ఆయన చేసిన పనులు కానీ మేము చాలా తక్కువ చూపించాం, సమయం ఎక్కువ లేదు కాబట్టి. ఆల్రెడీ చాలా మనం లాస్ట్ ఇయర్ చూసాం కాబట్టి కూడా. బట్ ఫ్యూ థింగ్స్ ఐ వాంట్ టెల్. ద కంపాషన్ హార్ట్ he has as a founder and chairman of Amana Church, there are no limits. I know how many people got benefited for their education, for their health, for their jobless. If we have to start listing from 2006, it's a big list. నిజంగా మరి అంకుల్ మరి అమానా చర్చ్ ఫౌండర్గా, చైర్మన్గా మరి అనేక కార్యక్రమాలు చేపట్టి అంత సక్సెస్ఫుల్గా మరి నిలబడ్డారు కాబట్టి ఈరోజు ఆ రత్నశ్రీ పురస్కారం అంకుల్కి వచ్చిందని నేను నమ్ముచున్నాను. మరి అంకుల్, వీ వాంట్ హియర్ ఎనీ ఫ్యూ వర్డ్స్. వాట్ ఆర్ యువర్ ఫీలింగ్స్ టు గెట్ దిస్ అవార్డ్ అని మీరు జనాలకి ఏం చెప్పాలనుకున్నారు? ఒక 1 word or 2 words లో చెప్పాలని ఆశ. మొట్టమొదటిది నేను ఎప్పుడు చెప్పేది ఒకటి, దేవుని కృప. హల్లెలూయా. దేవుని కృప మనందరి మీద ఉన్నది. ఆయన కృప లేకపోతే ఇది సాధ్యం కాదు. అర్థమైందా? సో కాబట్టి ఎవరు అడిగినా నేను చెప్పే ఫస్ట్ మాట, ఇట్ ఈస్ హిస్ గ్రేస్. మరి దేవుడు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినప్పటికీ ఆయన యొక్క ప్రణాళిక చొప్పున మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మేమెప్పుడు అనుకోలేదు, అయితే దేవుని తన ఉద్దేశాలను నెరవేరుస్తాడని మనం చూసాం కదా. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఈ యొక్క బెంగళూరు పట్టణంలో మరి అమానా చర్చ్ ఎస్టాబ్లిష్ చేయాలని, అనేకులకు దీవెనకరముగా ఆశీర్వాదకరంగా ఉండాలనేది నా ఉద్దేశం కాదు, అది దేవుని యొక్క ఉద్దేశం. అది దేవుని ఉద్దేశం కనుకనే దేవుడు దీన్ని సాధ్యపరిచాడు. అంతేకాకుండా మరి అనేకులకు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మరి నన్ను, మా కుటుంబాన్ని దేవుడు ఉంచినందుకు నేను నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు దేవునికి తెలియజేస్తున్నాను. నా ప్రార్థన ఇలానే ప్రతి కుటుంబం కూడా, అమానా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం మరి అనేక కుటుంబాలకి దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని, ఆయన కొరకు నమ్మకమైన పరిచర్య, నిస్వార్థమైన పరిచర్య చేయాలనేది నా యొక్క ప్రార్థన. కాబట్టి మరి ఈ అవార్డు కూడా నేను అసలు చెప్పాను, నాకు వద్దు, అవసరం లేదు ఇవన్నీ అని. కానీ వాళ్ళు చాలా బలవంతం చేశారు. లోకాయుక్త సంతోష్ హెగ్డే చాలా గొప్ప వ్యక్తి ఆయన. మరి ఆయన ఆ రోజు రావటము, ఆ యొక్క అవార్డు ఇవ్వటము, ఇవన్నీ కూడా అంటే గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటకతో కొలాబరేషన్ అయ్యి చేసేటువంటి కార్యక్రమం ఇది. సో దానిని బట్టి మరి ఈ యొక్క అవార్డు వచ్చింది అంటే మొట్టమొదటి దేవుని కృప. తర్వాత మీరందరూ కూడా మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నారు అని నేను నమ్ముతున్నాను. అందరూ ఈ విధంగా ప్రార్థన చేస్తే దేవుని కొరకు ఇంకా మనం గొప్ప కార్యాలు చేయొచ్చు. ఈ విధముగా దేవుడు మరి అనేక కార్యాలు మన యొక్క సంఘము ద్వారా చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనట్లు మా కొరకు, మా కుటుంబం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. కానీ ఇంత ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు వీళ్ళంతా చేసేది అట్లానే చేస్తారు. సో కాబట్టి నా ఎడల మీరు కలిగి ఉన్నటువంటి ప్రేమను బట్టి మరి ఆర్గనైజ్ చేసినటువంటి బిడ్డలకు మీ అందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమస్త ఘనత మహిమ దేవునికి మాత్రమే, యేసుక్రీస్తు ప్రభుల వారికి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా కూడా మేమేమై ఉంటున్నామో అది కేవలము దేవుని కృపయే అని మరి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నిజంగా మరి ఎప్పుడు కూడా అనుకోలేదు ఈ విధంగా మరి బయట నుంచి కూడా ఇటువంటి ఒక గుర్తింపు వస్తుందని. ఇదంతా కూడా మరి నిజంగానే మరి తనను ప్రేమించు వారిని, తన నామం ఎరిగిన వారిని ఆయన గణపరిచే దేవుడై ఉంటున్నాడు. నిజంగా సమస్త మహిమ ఘనత ఆ దేవునికే చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. యాక్చువల్గా నేనైతే ఎప్పుడు రాజశేఖర్ గారు టైప్ చేయమని వినలేదు కానీ, బట్ ఆల్వేస్ హీ ఎంకరేజెస్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ టు సపోర్ట్ ఏ మిషనరీ ఫ్యామిలీ. అటువంటి మనస్తత్వం, అటువంటి మిషన్, అటువంటి దృక్పథం కలిగిన వ్యక్తి
మరి అందుకే అటువంటి వాళ్ళకే ఇట్లాంటి అవార్డ్స్ వస్తాయి అనుకుంటా. సో రియలీ హీ డిజర్వ్స్ అ వెరీ వెల్ award, Ratnasri Award. Thank you so much, uncle, and we praise God for that. Thank you so much. Thanks everyone for staying back. Thank you so much.